ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 20వ వచనం. ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. ఎడారి అంటేనే మనకు బాగా తెలుసు. కాలి క్రింద కాలిపోతున్న ఇసుక తప్ప మరేమీ కనపడదు. తలపైన తీవ్రమైన సూర్యుని వేడిమి, కాలి క్రింద ఇసుక. ఆశ్రయించడానికి ఆకులు కొమ్మలు కలిగిన ఒక్క చెట్టు కూడా కనబడని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక బాటసారి ప్రయాణం ఊహించుకుంటేనే కష్టంగా అనిపిస్తుంది. మన జీవితం కూడా ఒక బాటసారి జీవితం లాంటిదే. మన గమ్యం క్రీస్తు యేసు. కానీ ఈ లోకంలో మన జీవితాలలో ఎడారి బ్రతుకులే. ఎవరిని చూసినా అగ్ని వంటి శోధనలు అనుభవిస్తూనే ఉన్నారు. ఒకవైపు దేవుని భయంతో బ్రతకాలి, మరొక వైపు లోకం నుండి ఒత్తిళ్ళు. మనలను బాధిస్తున్న అనారోగ్యం, అప్పులు, పిల్లల భవిష్యత్తు మన ఎదుట ఎడారిని తలపిస్తూ ఉంటాయి. కనుల ముందు ఒక్క నీటి మడుగు కూడా కానరాని పరిస్థితి. ఒక్క మేలు, ఆశీర్వాదం కూడా జీవితంలో అనుభవించలేని పరిస్థితి. ఓదార్చి సేద తీర్చేవారే కానరారు. కానీ ఎడారి లాంటి మన జీవితాలలో నదులు అనే ఆశీర్వాదాలను కుమ్మరించబోతున్న దేవుణ్ణి ఆశ్రయించు. ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించే శక్తిమంతుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు పనికిరాని దాన్ని, ఏమాత్రం సంతోషాన్ని అనుభవించని దాన్ని అని నిరుత్సాహంగా ఉన్నావా? ఏ సమస్య అయితే నిన్ను బాధిస్తుందో ఆ సమస్యను దేవుని దగ్గరకు తీసుకునిరా. ప్రార్థన. బ్రతుకులను మార్చి ఎండిపోయిన జీవితాలను చిగురింపచేసే నా దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ ప్రజల పట్ల నీ కార్యములు జరిగించి కుటుంబంలో కోల్పోయిన ప్రతి ఆశీర్వాదంతో నింపి ధైర్యపరచుమని నా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడుగుచున్నాను నా తండ్రి. ఆమెన్.